నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో భీష్మ ఏకాదశి రోజున పూజ ఎలా చేయాలి, ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని పేరు ఎందుకు వచ్చింది, అసలు ఈ 2024 సంవత్సరంలో భీష్మ ఏకాదశి ఏ తేదీన వచ్చింది, పూజ ఏ సమయంలో చేయాలి, భీష్మాష్టమి లేదా భీష్మ ఏకాదశి అంటే ఏమిటి, ఏ రోజు మనం పూజ చేసుకోవాలి, అసలు భీష్ముడు ఎవరు అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పబోతున్నానండి. ఈ ఏకాదశికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి, అది కూడా చెప్తాను. ఈ ఏకాదశి నాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజిస్తారో వారికి ఉన్న పాపాలు, దరిద్రాలు, ఆర్థిక సమస్యలు, కష్టాలు అన్నీ కూడా తొలగి జీవితం అంతా కూడా విజయాలతో, సంతోషాలతో నిండిపోతుంది. అంతేకాకుండా మరణానంతరం కూడా మోక్షప్రాప్తి కలుగుతుంది. ఇవి ఎందుకు చెప్పాననేది మీకు ముందు తెలుస్తుందండి. అసలు భీష్ముడు లేనిదే మహాభారతమే లేదని అంటారండి. అందుకనే అంత గొప్ప వ్యక్తి కాబట్టే ఇతని పేరు మీదే మనకి ఏకాదశి అనేది వచ్చింది. అసలు భీష్ముడు తెలీదు అనేవారే ఉండరు అనుకోండి. ఎందుకంటే మహాభారతం కొద్దిగా తెలిసినా సరే దాంట్లో భీష్ముడు ఎవరు అనేది మనకు తెలుస్తుంది. అయితే ఈ భీష్ముడు ఎవరో మాకు తెలియదండి, అలాగే ఈ ఏకాదశి పూజ కూడా ఎలా చేసుకోవాలో తెలియదు అని అనుకునే వారికి చాలా సింపుల్ పద్ధతిలో నేను ఈ పూజా విధానం అనేది చూపించబోతున్నానండి. అన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగానే చెప్తానండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి. అలా అయితే మీకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. కావాలనుకుంటే వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడటానికి ట్రై చేయండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశిని జయ ఏకాదశి అని, మహాఫల ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు మనం ఏ పని ప్రారంభించినా, ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా, ఏ శుభకార్యం తలపెట్టినా సరే అన్నీ కూడా జయాలే కలుగుతాయండి. అన్నీ కూడా మనకి ఎంతో మహాఫలాన్ని అందిస్తాయి. ఈ ఏకాదశికి 2 రోజులు ముందుగానే మనకి అష్టమి వస్తుందండి. దానినే భీష్మాష్టమి అని అంటారు. మనకి ఈ భీష్మ ఏకాదశి 2024 సంవత్సరంలో ఫిబ్రవరి 20వ తేదీన మంగళవారం రాబోతుందండి. ఇంకా భీష్మాష్టమి 2024 ఫిబ్రవరి 17వ తేదీన శనివారం వస్తుంది. ఇంకా ఏకాదశి తిథి ఫిబ్రవరి 19వ తేదీన ఉదయం 11:58 ప్రారంభమై ఫిబ్రవరి 20వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 12:04 వరకు ఉంటుందండి. అయితే పూజా సమయాలన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ పైన కానీ లేదంటే డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంకా అన్ని ఏకాదశిలాగానే ఈ ఏకాదశి కూడా ఉంటుందండి. మనం అన్ని ఏకాదశులు ఎలా అయితే మనం పూజ చేసుకుంటామో అలానే పూజ చేసుకోవాలి. విష్ణుమూర్తికి కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి వారిని కానీ మనం పూజిస్తాము. అయితే భీష్మ ఏకాదశి రోజున భీష్ముడిని కదండి పూజించాలని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. భీష్మ ఏకాదశి అని అంటే భీష్ముడు ఫోటో పెట్టుకొని పూజించడం కాదండి. అతనికి తర్పణాలు వదిలి అతన్ని ఒక్కసారైనా సరే మనం తలుచుకోవాలి. భీష్ముడు అష్టమి తిథి రోజున అంటే భీష్మాష్టమి రోజున తన శరీరాన్ని వదిలి తన ఆత్మ శ్రీకృష్ణ భగవానుడిలో లీనమైపోయారు. అంతటి మహానుభావుడు కాబట్టే ఆ శ్రీకృష్ణ భగవానుడే తన పేరు మీద వచ్చే ఏకాదశి కాకుండా భీష్ముడు చనిపోయిన 2 రోజులకే ఏకాదశి వస్తుంది. కాబట్టి ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలవాలని శ్రీకృష్ణుడు సెలవిచ్చారండి. అందుకని దీన్ని భీష్మ ఏకాదశి అని అంటారు. భీష్ముడి గురించి ఒక మొక్కలో చెప్పాలంటే భీష్ముడు కురు వృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, తెలివైనవాడు, ధర్మంలోనూ ధైర్య సాహసాల్లోనూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ఇలా అన్ని రకాలుగా భీష్ముడు అంతటి ఉత్తముడు మహాభారతం అంతా వెతికిన కనిపించడు. తండ్రి సుఖ సంతోషాల కోసం సింహాసనాన్నే వదులుకొని ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. కౌరవుల పక్షాన నిలబడతాననే మాట కోసం కురుక్షేత్ర యుద్ధంలో కూడా కౌరవుల వైపు నిలబడిన మహా యోధుడే భీష్మాచార్యులు. ఇలా 1 కాదు 2 కాదు, ఇతని కోసం ఎంత చెప్పుకున్నా సరే తక్కువే. అంతటి మహానుభావుడే భీష్ముడు. ఇంకా ఈ భీష్మాచార్యుల వారి కోసం ఈ ఏకాదశి పూజ కోసం చాలా విషయాలు ఉన్నాయండి. అవన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా అయితే మనం పూజ చేసే చోట ఇలా జేగురుతో కానీ లేదంటే పసుపుతో కానీ అలికి దానిపైన శంకు చక్ర ముగ్గులైతే వేసుకోవాలండి. అయితే ఈ పూజ మీరు పూజా మందిరంలో అయినా సరే చేసుకోవచ్చు, లేదంటే పూజా పీఠాన్ని ఏర్పాటు చేసైనా సరే చేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఈరోజు స్వామివారికి పిండి దీపాలతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అందుకనే పిండి ప్రమిదలను కూడా మనం తయారు చేసుకొని పెట్టుకోవాలి.
అయితే ఈ పిండి ప్రమిదలు ఎలా తయారు చేయాలంటే కొద్దిగా బియ్యం పిండి తీసుకోవాలండి. ఈ బియ్యం పిండిలో కొద్దిగా బెల్లం వేసుకోవాలి. అలాగే ఆవు నెయ్యి ఉంటే కొద్దిగా ఒక స్పూనుడు వేయండి. తర్వాత ఆవు పాలతో కానీ లేదంటే మంచినీటితో కానీ ఇలా ఒక చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ అంత పలచగా కాకుండా మరీ క్రాక్స్ వచ్చేలాగా గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేయండి. ఈ పిండి ఎంత బాగా నానితే ప్రమిదలు అనేవి అంత చక్కగా వస్తాయి. మీకు ఇంకా వివరంగా కావాలి అని అనుకుంటే నేను ఆల్రెడీ ఈ పిండి ప్రమిదలు ఎలా తయారు చేయాలనేది చాలా డీటెయిల్డ్గా చెబుతూ ఒక వీడియో అయితే చేశానండి. ఒకవేళ ఆ వీడియో మీరు మిస్ అయినట్లయితే ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేనైతే ఈరోజు 3 ప్రమిదలను అయితే తయారు చేసుకుంటున్నానండి. ఏకాదశి రోజున ఒక్క పిండి ప్రమిద కానీ 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ ఇలా ఎన్నైనా సరే పిండి ప్రమిదలు పెట్టుకొని దీపారాధన చేస్తే చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. ఎందుకంటే ఈ పిండి దీపంనే ధన దీపం అని కూడా అంటారండి. మనకున్న ఆర్థిక సమస్యలు పోవాలన్నా చేతిలో డబ్బులు నిలవాలన్నా సరే ఈ పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది. పైగా ఆ విష్ణుమూర్తికి లేదా వెంకటేశ్వర స్వామి వారికి పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా ఇష్టం కాబట్టి ఆ స్వామివారి కటాక్షం కోసమైనా సరే ఈ పిండి ప్రమిదల్లో దీపారాధన చేయండి. నేను ఇక్కడ ఒక ప్రమిద పెద్దగా ఇంకొక 2 ప్రమిదలు చిన్నగా చేసుకున్నానండి. ఇప్పుడు ఈ ప్రమిదలకి చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి. అయితే చందనంతో మనం నామాలైనా సరే వేసుకోవచ్చండి. లేదు అంటే ఇలాంటి స్టోన్ నామాలు మనకి దొరుకుతున్నాయండి. ఇవైనా సరే మీరు ఈ పిండి ప్రమిదకి మీరు స్టిక్ చేసుకోవచ్చు. నేనైతే వీటిని నీరస్ కలెక్షన్ వారి దగ్గర నుండి అయితే తెప్పించుకున్నానండి. ఇంతకుముందు వీరి దగ్గర నేను కాస్త పెద్దవి కూడా నేను తెప్పించుకున్నాను. అవి కూడా చూపిస్తాను. మొత్తం ఈ నామాల్లో 3 సైజెస్ ఉంటాయండి. బిగ్ సైజు, మీడియం సైజు, ఇది వచ్చేసి స్మాల్ సైజు. ఈ స్మాల్ సైజు మనం పిండి ప్రమిదలకు అవి పెట్టుకోవడానికి కరెక్ట్గా సరిపోతాయండి. చూడటానికి కూడా చాలా బాగుంటాయండి. స్టోన్స్ కదా, చాలా బాగా మెరిసిపోతూ ఉంటాయి. అయితే ఇవి ఎలా పెట్టాలనేది కూడా చూపిస్తాను. అయితే నేను ఇక్కడ చూపించబోయే స్మాల్ సైజు 1, 2 అయితే ఇవ్వరండి. ఒక 5 కానీ 7 కానీ అలా తీసుకున్నట్లయితే వాళ్ళు ఇస్తారు. ఒకసారి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వారి ఫోన్ నెంబరు, అలాగే వాట్సాప్ నెంబరు, ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఇవి పెట్టి చూపిస్తాను. ముందుగా వచ్చేసి నేను ఈ శంకు చక్రాలు పెడుతున్నానండి. ఇవైతే నేను బయట షాప్లో తీసుకున్నాను. ఇంకా పెద్ద సైజులో ఉండే నామాన్ని ఇలా మధ్యలో పెట్టుకుంటున్నానండి. పిండికి ఇలా ప్రెస్ చేసేస్తే గట్టిగా ఉంటుందండి, ఏం పడిపోవు. కొంచెం పిండిని గట్టిగా ప్రెస్ చేస్తే అలా ఉంటాయండి. ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా ఇలా చిన్న నామాలు తీసుకున్నాను కదా, ఇవి కూడా ఇలా పెట్టేసుకుంటున్నాను. తడేమి చేయనవసరం లేదండి, మామూలుగానే స్టిక్ అయిపోతాయి. నేనైతే శంకు చక్రాలు నామాలతో ఉన్నటువంటి పిండి దీపాలను అయితే తయారు చేసుకున్నానండి. ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్లో చెప్పండి. నేను ఇంకా ఇలా పిండి దీపాలను అయితే తయారు చేసేసుకున్నాను. ఇప్పుడు పూజా పీఠం పైన ఏ సామాగ్రి పెట్టుకోవాలనేది చెప్తాను. ముందుగా అయితే ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకున్న వారు పీఠం పైన ఇలా ఏదైనా ఎల్లో కలర్ క్లాత్ ఉంటే వేసుకోండి. స్వామివారికి ఎల్లో కలర్నే వాడతామండి. అందుకని ఇలాంటి పసుపు రంగులో ఉన్నటువంటి క్లాత్ కానీ లేదంటే పసుపు రంగు పువ్వులతో కానీ లేదంటే పసుపు రంగు ఒత్తులతో కానీ పసుపు అక్షింతలతో, ఇంకా చెప్పాలంటే ఈరోజు స్వామివారికి నివేదించే నైవేద్యాలు కూడా పసుపు రంగులో ఉండేటట్టు చూసుకోవాలండి. అలాగే మనం పూజ చేసేటప్పుడు మనం ధరించే బట్టలు కూడా పసుపు రంగులోనే ఉంటే మంచిది. మాకు ఇవన్నీ సాధ్యం అవుతాయి అని అనుకుంటే ఇవన్నీ చేయొచ్చండి. లేదు అంటే మీకు ఎంతైతే సాధ్యం అవుతుందో మీరు అంతే చేయొచ్చండి. పూజ ఇలానే చేసుకోవాలి. ఈ సామాగ్రి తప్పకుండా పెట్టుకోవాలని ఏమీ లేదండి. ఎవరు శక్తిని బట్టి వారు చేసుకుంటారు. మనకున్న భక్తి శ్రద్ధల బట్టి ఆ స్వామివారికి పూజ అనేది చేసుకుంటే తప్పకుండా ఆ స్వామివారి ఆశీర్వాదం అనేది మన పైన ఎల్లప్పుడూ ఉంటుంది. ముందుగా అయితే నేను ఇక్కడ తమలపాక పైన కొద్దిగా బియ్యం వేసుకున్నానండి. ఎందుకంటే మనం స్వామివారిని కానీ అమ్మవారిని కానీ పెట్టేటప్పుడు కానీ విగ్రహాలు పెట్టేటప్పుడు కానీ ఇలా బియ్యంలో పెట్టుకొని పూజిస్తే చాలా మంచిది. పూజ అయిన తర్వాత ఈ బియ్యాన్ని మనం వండుకునే అండంలో కలిపేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటోని అయితే తీసుకున్నాను. ఇలాంటి ఫోటో మీ దగ్గర ఉంటే పెట్టుకోండి. లేదు అంటే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటో అయినా సరే పెట్టుకోవచ్చు. ఇలా స్వామి అమ్మవార్లని పసుపు రంగు పువ్వులతో అందంగా అలంకరించుకోండి. ఇంకా తర్వాత విష్ణుమూర్తి శాసతల్పంపై శయనిస్తున్న విగ్రహం అయితే నా దగ్గర ఉందండి. పక్కనే లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉంటారు. నేను ఈ విగ్రహాన్ని పూజలో పెట్టుకుంటున్నాను. మీ దగ్గర వెంకటేశ్వర స్వామి వారు, లక్ష్మీదేవి అమ్మవారు ఉన్న విగ్రహాలు ఉన్నట్లయితే అవి పూజలో పెట్టుకోండి.
పెట్టుకోండి. ఒకవేళ మా దగ్గర అలాంటి విగ్రహాలు ఏమీ లేవండి అని అనుకునేవారు మీరు మామూలుగా ఫోటో పెట్టుకుంటారు కదండి, ఆ ఫోటో దగ్గర మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అయితే స్వామివారికి చేసే పూజ ఎప్పుడు కూడా ఉదయం వేళల్లో అంటే తెల్లవారుజామున మాత్రమే చేయాలండి. అంటే సుప్రభాత సేవ అంటే స్వామివారికి చాలా ఇష్టం. అందుకని తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో చేయడానికి ప్రయత్నించండి. లేదు అంటే ఉదయం 8 గంటల లోపైనా సరే స్వామివారికి పూజ అనేది చేయాలి. అయితే ఏకాదశి అనేది ఒక్కరోజు చేసే పూజ కాదండి, మొత్తం 3 రోజుల పాటు స్వామివారిని పూజించాలి. మనకి ఏకాదశి 20వ తేదీన వస్తుంది కదండి. అయితే ముందు రోజు మనకి 19వ తేదీనే దశమి వస్తుంది. దశమి రోజు రాత్రి నుండే మీరు ఉపవాసం అనేది స్టార్ట్ చేయాలి. అంటే ఏదైనా అల్పాహారం మాత్రమే తీసుకోవాలండి రాత్రికి. ఇంకా మరుసటి రోజు మనకి ఏకాదశి వస్తుంది కాబట్టి ఈ రోజు అంతా కూడా ఉపవాసం ఉండాలి. స్వామివారికి ఉదయం వేళల్లో అలాగే సాయంత్రం వేళల్లో కూడా దీపారాధన చేసి పూజ అనేది చేసుకోవాలి. ఇంకా ఏకాదశి రాత్రి వేళల్లో జాగరణ ఉంటే చాలా చాలా మంచిదండి. రాత్రి అంతా కూడా జాగరణ ఉండి నెక్స్ట్ డే మనకి ద్వాదశి వస్తుందండి. అంటే 21వ తేదీన ఉదయం వేళల్లో మళ్ళీ స్వామివారికి పూజ అనేది నిర్వహించుకొని ఉపవాస దీక్ష అనేది విరమించాలి. అది కూడా ద్వాదశి గడియలు ఉన్నప్పుడే విరమించాలండి. అంటే ఒక్కొక్కసారి ద్వాదశి గడియలు ఉదయంతో వెళ్ళిపోతాయి, కానీ మనకి ఈ 21వ తేదీన మధ్యాహ్నం వరకు కూడా మనకి ద్వాదశి గడియలు ఉంటున్నాయండి. అయితే మనం మధ్యాహ్నం వరకు ఉపవాసంతో ఉండవలసిన పనేమీ లేదు. ఉదయాన్నే మీరు స్వామివారికి పూజ చేసినట్లయితే ఉదయాన్నే మీరు గుడి దగ్గర కానీ లేదంటే మీరు ఇంట్లో స్వామివారికి పెట్టిన ఏదైనా నైవేద్యం తిని మీరు ఈ ఉపవాసాన్ని విరమించవచ్చు. ఏకాదశి పూజనైతే ఇలా 3 రోజుల పాటు మనం చేయాలి. లేదండి మేము ఇన్ని రోజులు ఇలా ఉపవాసం ఉండలేము అలాగే జాగరణ చెయ్యలేము అని అనుకునేవారైతే ఏకాదశి రోజున స్వామివారికి చక్కగా పూజ అనేది చేసుకోండి. ఉపవాసం అయితే మీరు ఉండాలనుకుంటే ఉండండి, కానీ ఈరోజు బియ్యంతో చేసినటువంటి అన్నాన్ని మాత్రం తినకూడదని అంటారండి. ఎందుకంటే ఏకాదశి వేళల్లో బియ్యంలో రాక్షసుడు మొరాసురుడు అనే రాక్షసుడు ఉంటాడు. ఈరోజు మనం అన్నం తిన్నట్లయితే ఆ అన్నం రూపంలో ఆ మొరాసురుడు మన కడుపులోకి వెళ్ళి మనకి అనారోగ్యం పాలయ్యేటట్టు చేస్తాడండి. అందుకని ఈ రోజున అన్నం తినకూడదని అంటారు. అన్నం ప్లేస్లో మీరు ఏదైనా పళ్ళు అవి కానీ లేదంటే ఏదైనా రవ్వతో చేసినటువంటి ఏదైనా ప్రసాదాలు కానీ ఏవైనా సరే చేసుకొని తినొచ్చండి. అయితే ఇది పూజ చేసుకున్న వారు మాత్రమే కాదండి, ఎవరు తిన్నా సరే అనారోగ్య పాలవుతారు. అందుకని చాలామంది ఏకాదశి రోజుల్లో అన్నం ముట్టరు, ఏదైనా టిఫిన్ రూపంలో తీసుకుంటారు. రాత్రి అంతా జాగరణ ఉండలేమని అనుకునేవారు రాత్రి 12 గంటల వరకు ఉంటే సరిపోతుందండి. తర్వాత మీరు మామూలుగా నేలపైన పడుకోవాలి. ఒకవేళ ఆరోగ్యం బాగాలేని వారు ఇవేమి కూడా వారికి వర్తించవండి. ఏకాదశి పూజనైతే ఇలా చేయాలండి. ఏకాదశి 3 రోజులు చెయ్యలేమండి అని అనుకునేవారు కూడా ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చెయ్యాలనేంత మహిమ గలది ఈ ఏకాదశి వ్రతం అనేది. మనకి నెలలో 2 సార్లు ఏకాదశులు అనేవి వస్తూ ఉంటాయండి. అయితే 2 సార్లు చేయలేకపోయినా కనీసం నెలలో ఒక్కసారి చేసినా సరే ఎంతో పుణ్యం లభిస్తుందండి. మనం కోరిన కోరికలు ఏవైనా సరే తప్పకుండా ఆ దేవదేవుడు అయినటువంటి నారాయణుడు తప్పకుండా మన కోరికలు తీర్చుతాడండి. అలాగే ఇంకొక విషయం అండి, మనం ఏకాదశి రాత్రి జాగరణ ఉన్నట్లయితే నెక్స్ట్ డే దశమి గడియలు అయిపోయిన తర్వాత భోజనం చేసేసి నిద్రపోవచ్చు కదా అని అనుకుంటారేమో, అలా నిద్రపోకూడదండి. దశమి రోజు కూడా రాత్రి అంటే నక్షత్రాలు ఎప్పుడు వస్తాయో ఆ టైంకి మాత్రమే నిద్రపోవాలి. అంతవరకు మెలకువగానే ఉండాలి. ఆ స్వామివారిని తలుచుకొని ఉంటే సమయం అంతా కూడా ఇట్టే గడిచిపోతుందండి. నేనైతే ఇలా పూజలో పెట్టుకోవాల్సిన సామాగ్రి అన్నీ కూడా పెట్టేసుకున్నానండి. తర్వాత చవ్వాతి పౌడర్ కూడా నేను స్వామివారి దగ్గర అలాగే దీపపు కుందుల్లో ఆయిల్లో అన్నిటి దగ్గర కూడా వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర చవ్వాతి పౌడర్ లేనట్లయితే ఇలా పచ్చ కర్పూరం కానీ లేదంటే ముద్ద కర్పూరం కానీ అక్కడక్కడ వేయండి. అలాగే ఆయిల్లో కూడా వేసుకోండి. చాలా మంచి సువాసన వస్తుంది. ఆ సువాసనకి ఆ దేవతలు ఆకర్షింపబడతారండి. అందుకని మనం అన్నీ కూడా ఎంతో మంచి సుగంధభరితమైనవే పూజలో వాడుతూ ఉంటాము. ఇలా అన్నీ కూడా పెట్టేసుకున్నాక ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఈ లలిత విష్ణు సహస్రనామాల బుక్ అయితే ఉందండి, ఇది కూడా నేను పూజలో పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఈ భీష్మ ఏకాదశికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉందని. అదేంటంటే ఈ రోజే విష్ణు సహస్రనామం పుట్టిందండి. అది కూడా ఆ భీష్మాచార్యుల వారే తన నోటి వెంట ఈ విష్ణు సహస్రనామాన్ని పలికారు. దీనితో పాటుగా మీ దగ్గర భాగవతం కానీ మహాభారతం కానీ ఇలా ఏవైనా బుక్స్ ఏవైనా ఉంటే అవి కూడా పూజలో పెట్టుకొని
తర్వాత చదవడానికి ప్రయత్నించండి. అందుకని ఈరోజు చాలా విశేషమైనదండి. నేనైతే అన్నీ కూడా ఇలా పూజలో పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పూజనైతే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏకాహారతితో దీపారాధన చేసుకోవాలండి. నేను ఇక్కడ శంకు చక్రాల దీపాలు పెట్టుకున్నాను కదా, ముందుగా వాటిని వెలిగిస్తున్నాను. తర్వాత పిండి దీపాలు అయితే వెలిగించుకోవాలి. అది కూడా స్వామివారికి కుడివైపున ఉండే దీపాలను ముందుగా వెలిగించాలి. ఇలా దీపాలు వెలిగించిన తర్వాత దీపపు కుందుల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ముందుగా ఆ దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత వినాయకుడి పూజను అయితే స్టార్ట్ చేయాలండి. అయితే నేను ఇక్కడ వినాయకుడిని పెట్టుకోలేదు. మీకు పూజా మందిరంలో ఎలాగో వినాయకుడు ఉంటాడు కాబట్టి, లేదు అంటే మీరు పూజ చేసుకునే చోట అయినా సరే తప్పకుండా వినాయకుడిని పెట్టుకొని వినాయకుడికి పూజ చేసిన అనంతరమే స్వామి అమ్మవార్లకి పూజనైతే చేయాలి. వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత విష్ణుమూర్తికి, లక్ష్మీదేవి అమ్మవారికి ఆహ్వానం పలకాలండి. ముందుగా స్వామి అమ్మవార్లకి అగరబత్తులతో ధూపం ఇచ్చి కొద్దిగా పసుపు అక్షింతలు స్వామి అమ్మవార్ల పాదాల దగ్గర వేసి ఆ స్వామి అమ్మవార్లకి దండం పెట్టుకోండి. ఆ తర్వాత స్వామివారి పూజనైతే ప్రారంభించాలి. ఈరోజు విష్ణు సహస్రనామం పుట్టింది కాబట్టి ఈరోజు విష్ణు సహస్రనామాలు చదువుకుంటే చాలా చాలా మంచిదండి. విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా సరే పుణ్యం కలుగుతుందండి. ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు కనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి, భోగభాగ్యాలు కలుగుతాయి, సర్వ పాపాలు హరిస్తాయి, పుణ్యగతులు లభిస్తాయండి. అంతేకాకుండా గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలు అన్నింటి నుండి విముక్తి పొందటమే కాకుండా అన్నింట విజయం సాధిస్తారని మనకి పురాణాలు చెబుతున్నాయి. ఒకవేళ విష్ణు సహస్రనామం గనక పారాయణం చేయలేకపోతే, అంటే చదవడం రాకపోయినట్లయితే కనీసం ఈ శ్లోకం అయితే చెప్పుకోండి. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ శ్లోకాన్ని 3 సార్లు చెప్పుకున్నట్లయితే విష్ణు సహస్రనామం పారాయణం చేసినంత ఫలితం కలుగుతుందండి. మాకు ఇది కూడా రాదండి అని అనుకునేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, లేదు అంటే ఓం నారాయణాయ నమః అనే ఈ మంత్రాలు 108 సార్లు జపించుకుంటూ పూజనైతే చేసుకోండి. స్వామివారికి ఇవన్నీ చదువుకునేటప్పుడు స్వామివారికి ఎంతో ఇష్టమైన పసుపు పువ్వులతో, అలాగే తులసి దళాలతో, పసుపు అక్షింతలతో ఇలా మీకు ఏది లభిస్తే వాటితో స్వామివారిని పూజించండి. అలాగే అమ్మవారి అష్టోత్తరాలు కూడా చదువుకోగలిగితే చదువుకోండి. చివరి రోజుల్లో భీష్ముడు 58 రోజుల పాటు అంపశయ్య పైన ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి చూసి మాఘమాసంలో అష్టమి తిథి రోజున మిట్ట మధ్యాహ్నం వేళ అంటే అభిజిత లగ్నంలో శ్రీ మహావిష్ణువును నోరారా కీర్తిస్తూ ఆయనలో ఐక్యమైపోయాడు. ఆ పురాణ పురుషుడు మరణించిన రోజే భీష్మాష్టమి. భీష్మాష్టమి రోజున భీష్ముడికి ప్రతి ఒక్కరూ కూడా తర్పణాలు వదలాలని అని అంటారు. ఇలా చేయడం వలన సంతానం లేనటువంటి వారికి సంతాన యోగం కలుగుతుందని అంటారు. ఇంకా భీష్మ ఏకాదశి రోజున స్వామివారికి ఈ విధంగా పూజ చేసుకొని ఆ భీష్మాచార్యుల వారిని ఒక్కసారి తలుచుకొని తన జీవిత కథని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఈ భీష్ముడు ఎవరు, భీష్ముడు గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. అయితే ఈ వీడియోలోనే చెప్పాల్సి ఉంది, కానీ వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఎందుకంటే భీష్ముడి కథ అనేది మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. ఇతని కథ వింటే అన్నీ కూడా తమ కర్మ ఫలితాల ప్రకారంగానే జరుగుతాయి అనేది మనకి తెలుస్తుంది. మనం ఏ చిన్న పని చేసినా సరే అది మన పూర్వ జన్మలో ఏదో ఒక కారణం చేతే మనం ఈ జన్మలో ఈ పని అనేది చేస్తున్నాము అనే విషయం అనేది మనకి అర్థమవుతుంది. మీకు అర్థమయ్యే విధంగానే చెప్తానండి, తప్పకుండా చూడండి. ఈ విధంగా స్వామి అమ్మవార్లకి పూజ చేసుకున్న తర్వాత అగరబత్తులతో ధూపం ఇచ్చి నైవేద్యాన్ని నివేదన చేయాలండి. ఈ నైవేద్యం కూడా పసుపు రంగులో ఉన్నటువంటి అరటిపళ్ళు కానీ లేదంటే పసుపు రంగులో ఉన్నటువంటి ప్రసాదాలు కానీ స్వామివారికి నైవేద్యంగా నివేదన చేయండి. అయితే అలా లేనప్పుడు మీకు ఏది లభిస్తుందో అవే స్వామివారికి నివేదన చేయవచ్చు. నేను ఇక్కడ స్వామివారికి వడపప్పు, చలిమిడి, అలాగే డ్రై ఫ్రూట్స్, నేను ఇక్కడ ఖర్జూరాలను కూడా స్వామివారికి నివేదన చేస్తున్నాను. ఆ తర్వాత తాంబూలాన్ని సమర్పించి ధూపం వేసి పంచహారతితో స్వామివారికి హారత కర్పూర నీరాజనం సమర్పించండి. ఈ విధంగానే సాయంత్రం సమయంలో కూడా దీపారాధన చేసి స్వామివారికి
ఏ పండో ఏ పాలో నైవేద్యంగా పెట్టి దండం పెట్టుకోండి. అయితే మనం పెట్టుకున్న ఈ పిండి ప్రమిదల్లో సాయంత్రం కూడా దీపారాధన చేయవచ్చానంటే పిండి ప్రమిదలు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఉన్నట్లయితే మళ్ళీ దీపారాధన చేయండి. ఒకవేళ విరిగిపోతే మళ్ళీ కొత్తవి చేసి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే మామూలు కుందుల్లో దీపారాధన చేయండి. అయితే స్వామివారికి ఈ ఏకాదశి రోజున మనం పూజ చేస్తాం కాబట్టి ఈ పీఠాన్ని ఈ రోజు కదపకూడదండి. నెక్స్ట్ డే ద్వాదశి గడియల్లో కూడా స్వామివారికి పూజ అయిన తర్వాత మాత్రమే పీఠాన్ని కదపాలి. పూజా మందిరంలో చేసుకునే వారికి ఇవేమీ వర్తించవు. ఈ విధంగా భీష్మ ఏకాదశి రోజున స్వామివారిని పూజించినట్లయితే మనకి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని, చెడు శక్తుల నుండి మనకి విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్స్లో అడగొచ్చండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయ్యిందని అనిపిస్తే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.